బిగ్ బాస్ ఇంట్లో ఇప్పుడు మీకు లభించబోయే మరో ప్రయోజనం ఏంటది? నామినేషన్ చేసే అధికారం. ఏం జరిగినా నేను చూసుకుంటాను. టెనెంట్స్ లో నుంచి ఏ ఒక్కరిని మీరు నామినేట్ చేయాలనుకుంటున్నారో చర్చించి బిగ్ బాస్ కి చెప్పండి. మీరిద్దరు డిస్కస్ చేస్తూ ఉండండి. ఇలా దుబాయ్కి వెళ్ళి షాపింగ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఓసారి పక్కకు వస్తారా? ఇది పక్కనే కదా, మ్యాటర్ చెప్పు. ఏడా మాట్లాడినా బొచ్చు ఇదే మాట్లాడేది చెప్పు. మీరు వచ్చేదాకా కూర్చోవచ్చండి. ఇవన్నీ బాగా అడుగుతారు. కూర్చోచ్చండి, టిఫిన్ చేయొచ్చండి అని. నామినేషన్ పాయింట్ ఏదైతే పెడుతున్నామో అది క్లియర్ కట్ గా ఉండాలి. నీకు ఇప్పుడే తెలిసిందా? బట్ సంజన గారు ఎంతసేపు ట్రాక్ చేస్తారు? వీడింతే బాబు, కొంచెం నిదానం కాదండి, మరి మైదానంలో ఉన్నాడు. బిగ్ బాస్ మేమందరం కలిసి యునానిమస్ గా ఒక నేమ్ అనుకున్నాము. ఎవరదే? అండ్ ఆ నేమ్ వచ్చేసి సంజన గారు. నేనా? నేనా? నేను ఒక ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. ఆ ఇంట్లో నాకు నెగటివ్ వైబ్స్ వద్దు. నాకు మీ నుంచి చాలా నెగటివ్ వైబ్స్ వస్తుంది. పర్మిషన్ లేకుండా ఇంటికి 2 times వచ్చారు. అసలు నేను ఎవరు రమ్మన్నారా? మేమే డొనేషన్ కోసం రాలేదు, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం. హౌస్ లోకి రావాలి అంటే మా పర్మిషన్ తీసుకోండి. పర్మిషన్ తీసుకోనండి. చెప్తే ఏం చేసేవాడు రా? చూసి ఆనందిస్తాం, అంతకంటే ఏం చేస్తాం? మాకు తెలుసు అది జోక్ అని చెప్పి. మీరు ఎంత కన్విక్షన్ చెప్పారంటే అది జోక్ కాదు, సీరియస్ గా మీకు కుకింగ్ రాదన్నట్టు చెప్పారు. నేనేదో సరదా కన్నాను. నేను సీరియస్ గా తీసుకున్నాను. మీ మైక్ ఎలా ఉంది తెలుసు? ఇలాగా ఇలా అర్థమైపోయింది. చేసింది చేసి చూపించక్కర్లేదమ్మా, చెబితే చాలు. వాట్ డిడ్ యు జస్ట్ సే నౌ? సో డోంట్ యూస్ దోస్ వర్డ్స్. లేదండి, మేము మా ఇండస్ట్రీలో ఇట్లా వర్డ్స్ వాడము. పెద్ద పూలు ఏమైనా తెచ్చి పెట్టండి, పెద్ద పెద్ద పూలు ఏమైనా తెచ్చి పెట్టండి చెవుల్లో. సరే, నో ప్రాబ్లం. ఐ ట్రై మై బెస్ట్ టు బి ఇన్ హార్మనీ. ఈవెన్ గ్రేట్. ఓకే, గాడ్ ఇస్ దేర్. గాడ్ ఇస్ దేర్. పైన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు రా, ఆడే నీ సంగతి చూసుకుంటాడు. వినపట్లేదు భయ్యా. నీకు అంతా వినపడింది నాకు తెలుసు. Okay, Flora, listen. You to finish talking, let me just talk to you. I did not mean that. చెప్పుతో కొడతాను. ఇంగ్లీష్ మీడియమా? Okay. I'm sorry if I hurt you. తెలుగులో మాట్లాడు. తెలుగు బైటింగ్ బ్యాక్ బీచింగ్ ఇది నాకు వద్దమ్మా ఆ వర్డ్స్. నేను ఓల్డ్ స్కూల్, నా వల్ల కాదు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. ఇట్లుంటే నేను చాలా భయం పడతాను నీతో మాట్లాడడానికి. ఫ్రెండ్లీగా ఉంటారా నాతో? బీ ఫ్రెండ్లీ విత్ మీ. ఇంత తొందరగా నాకు ఎక్కడో అర్థం అవుతుంది ఇక్కడ ఎవరు మీ వాళ్ళు కాదని. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. గానీ నేను ఒక పగ పెట్టుకున్నాను. ఈ పగ నాది, నా ఒక్కడిది. ఆ విషయం నా నీడ కూడా తెలియకూడదు. వాటర్, జస్ట్ డ్రింకింగ్ వాటర్ తాగడానికి పోతే కూడా టాలరెన్స్ లేదు. సో వాటర్ అంటే కదరదు, వాటర్. చీప్ గా మాట్లాడకూడదు కదా. మేమేంటి అంటే అనిపించుకోవడానికి